Dear students, in today class we are discussing about anomalous properties of nitrogen. See here, anomalous properties of nitrogen. Anomalous properties of nitrogen. So here every group first element is the rest member. It means in a fifth year group elements nitrogen is the rest member. Nitrogen is the rest member. Why? Because nitrogen small size due to small size and high electronegativity and high electropositivity. So these reasons nitrogen is the rest member. It is one of the point. Next, then go for nitrogen have maximum covalency 4 and it means N exhibit covalency valency 4. It is a very important point for competitive examinations. Actually nitrogen valency అనేది 3 ఉంటుంది, కానీ ఇక్కడ ఈ నైట్రోజన్ అంటే మినిమం వ్యాలెన్సీ 3 ఉంటుంది, మ్యాక్సిమం వ్యాలెన్సీ 4 అండి. సో ఎందుకు 4 అంటే ఈ నైట్రోజన్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుందండి. దిస్ ఈజ్ ద లోన్ పేరు. 1 2 3 అంటే ఒక లోన్ పేర్ 1 లోన్ పేర్ అండి. ఈ 3 కూడా బాండ్ పేర్స్గా తీసుకుంటాం. అంటే బీపీ అని రాస్తున్నాను, ఎల్పి అంటే లోన్ పేర్ అని, బీపీ అంటే బాండ్ పేర్ అని. సో ఒక బాండ్ పేరు, ఎనిదర్ బాండ్ పేరు, ఎనిదర్ బాండ్ పేర్ అంటే టోటల్గా 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. అయితే ఇక్కడ ఈ 3 బాండ్ పేర్స్ తోటి 3 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఒక లోన్ పేరు కూడా డొనేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది డే 2 బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే ఇక్కడ డే 2 బాండ్ ఒకటి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సింగిల్ బాండ్ తోటి సింగిల్ బాండ్ ఫార్మేషన్ అవుతుంటాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్పైడ్ ఎలక్ట్రాన్స్ తోటి. సో కాబట్టి మనకి నైట్రోజన్ ఎగ్జిబిట్ కోవాలెన్సీ అని చెప్తాం, మనము 4గా తీసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం వ్యాలెన్సీ. ఇక్కడ నుంచి ఇంకా వ్యాలెన్సీ అనేది ఎగ్జిస్ట్ కాదు. మినిమము వ్యాలెన్సీ 3 ఉండాలి,
మ్యాక్సిమం వ్యాలెన్స్ అనేది 4 ఉంటుంది. సో ఎందుకు 4 ఉంటుంది అనేది అంటే ఒక లోన్ పేర్ ఉంది, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్స్ నుంచి కోఆర్డినేషన్ కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 సింగిల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కాబట్టి నైట్రోజన్ ఎగ్జిబిట్ మ్యాక్సిమం వ్యాలెన్సీ 4గా తీసుకుంటామండి. కాంపిటేటివ్ పర్పస్లో ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ ఈ నైట్రోజన్లో దెర్ ఈజ్ నో వేకెంట్ డి ఆర్బిటాల్ అండి. వేకెంట్ డి ఆర్బిటాల్స్ అనేవి ఉండవు. అందువలన ఏమవుతుందంటే డి పై పి పై అనేది యాబ్సెంట్ అండి. డి పై పి అనేది ఏమవుతుంది, యాబ్సెంట్ అండి. అంటే డి పై అనేది ఉండదండి. ఏముంటాయి అంటే పి పై అనేవి ఉంటాయండి. పి పై ఆర్ ప్రెజెంట్ అండి, ప్రెజెంట్. పి పై బాండ్స్ అనేవి ఉంటున్నాయి. డి పై అనేది యాబ్సెంట్ అవుతుంది. ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే దెర్ ఈజ్ నో వేకెంట్ డి ఆర్బిటాల్ ఇన్ నైట్రోజన్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ఆల్ ఎనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. నెక్స్ట్ దెన్ గో ఫర్ chemical properties of nitrogen. We are discuss chemical properties In these chemical properties, we have to discussing about hydrates. First one, hydrates. Second one, oxides. Third one, halides. So these are all chemical properties and in chemical properties we have to discussing about hydrates, oxides and halides and first we can take hydrates and hydrates. Hydrates. Hydrates when 5th A group elements and it means 15th group elements. When 15th group elements react with these compounds like here Mg3n2 magnesium nitride, calcium phosphide Ca3P2, zinc As, zinc arsenide as well as MgSb, Mg3Sb2 magnesium stibnate antam. It is one of the compound. Mg(Bi). So here Mg3Bi2 hydrates can be prepared by using of these compounds. What type of hydrates are formed ante here 5th A group elements or 15th group elements
Fifth A group elements form only MH3 type of hydrates, as well as it's not formation of MH5 type of hydrates. అంటే ఓన్లీ MH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ మాత్రమే ఫార్మేషన్ చేస్తాయి. MH5 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ అనేవి ఫామ్ చేయవండి. సో ఇక్కడ నేను MH3 అనేది తీసుకున్నానండి. ఇక్కడ M అనేది ఏంటి అంటే M ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, M ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండి. అంటే M అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకోవచ్చండి. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ M we can take these elements అండి. సో if in the place of M, in the place of M we can take nitrogen అండి. నైట్రోజన్ కానీ తీసుకుంటే మనకి NH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా P తీసుకుంటే మనకి PH3 టైప్ ఫామ్ అవుతాయి, PH3. అదేవిధంగా ASH3, అదేవిధంగా SbH3, అదే లాస్ట్ వన్ BiH3. అంటే ఈ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ అనేవి ఫార్మేషను అవుతున్నాయి. సో హియర్ ఈ హైడ్రైడ్స్లో NH3 అనే హైడ్రైడ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. NH3 లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. NH3 అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. వై? బికాస్ ఈ NH3 హ్యావ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అంటే డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ NH3 ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండి, ఇన్ లిక్విడ్ స్టేట్. రిమైనింగ్ ఆల్ హైడ్రైడ్స్ అంటే PH3, ASH3, SbH3, BiH3, these all hydrates are volatile gases. ఇక్కడ నేను బ్రాకెట్లో రాస్తున్నాను, volatile gases. volatile gases అంటామండి. PH3 కానీ, ASH3 కానీ, SbH3 కానీ, BiH3 కానీ volatile gases. NH3 అనేది ఓన్లీ లిక్విడ్. ఈ NH3 ఎందుకు లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, కారణం ఏందని మీకు చెప్పున్నాను. కాంపిటేటివ్ పర్పస్లో అడుగుతారండి. కారణం ఏంది? డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. సో ఇక్కడ అదే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంట. ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఈ NH3లో ఉండటం కారణంగా ఇది మాత్రం లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఈ ఎక్సెప్ట్ NH3 రిమైనింగ్ ఆల్ హైడ్రైడ్స్ లైక్ PH3, ASH3, SbH3, BiH3 అనేది ఇట్ ఈజ్ వెరీ పాయిజనస్ గ్యాసెస్. కీప్ ఇన్ యువర్ మైండ్, వెరీ పాయిజనస్ గ్యాసెస్. NH3 ఇట్ ఈస్ ద లిక్విడ్ అండి. PH3, ASH3, SbH3, BH3 అనేది volatile gases. Except NH3, remaining all hydrates are poisonous gases. So next here, then go for
ఒక ప్రిపరేషన్ కూడా చూద్దామండి. ఆ ప్రిపరేషను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రేట్స్ తీసుకున్నాను Mg3N2 ఇట్లా తీసుకున్నాను. కాల్షియం పాస్పైడ్ కూడా తీసుకున్నాను. సపోజు కాల్షియం పాస్పైడ్ Ca3P2 తీసుకున్నానండి. ఈ Ca3P2ని హైడ్రాలసిస్ చేసినట్లయితే H2O తోటి నేను రియాక్ట్ చేస్తానండి. H2O తోటి రియాక్ట్ చేస్తున్నాను. H2O తోటి రియాక్ట్ చేస్తే కరస్పాండింగ్ మనకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ PH3 అనేది ఫామ్ అవుతుందండి. PH3 ఫామ్ అవుతుంది. బై ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే CaOH టేకెన్ ట్వైస్. ఇలా ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. అంటే మనం ఈ రియాక్షన్లో ఏం ప్రిపేర్ చేసామండి? పాస్పిన్ ప్రిపేర్ చేసామండి. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాను చూడండి. సో మనకి టోటల్గా 2 పాస్పరస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 P పెట్టానండి. సో కాల్షియం మనకి ఇక్కడ 3 ఉన్నాయండి కాబట్టి ఇక్కడ నేను 3 పెట్టానండి. సో మనకి టోటల్గా 2 3s are 6 హైడ్రోజన్స్ ఉన్నాయండి. 3 2s are 6 హైడ్రోజన్స్ ఉన్నాయండి. సో మనకి హౌ మెనీ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 6 + 6 12 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ కీప్ హియర్ 6 moles అండి. సో నౌ వీ కెన్ చెక్ ఇట్. కాల్షియం 3 అండి, పాస్పరస్ 2 అండి, 2 పాస్పరస్ అండి, 6 2s are 12 హైడ్రోజన్స్ అండి, 2 3s are 6 అండి, 3 2s are 6 అండి, 6 + 6 12 హైడ్రోజన్స్ ఉన్నాయండి. సో 6 ఆక్సిజన్స్ రావాలి. సో ఇక్కడ 6 ఆక్సిజన్స్ వస్తే 3 2s are 6 ఆక్సిజన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇది రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రొడక్ట్ సైడ్ ఇట్ ఈజ్ బ్యాలెన్స్డ్. అంటే సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి హైడ్రేట్స్ని ఇలా ప్రిపేర్ చేస్తాము అని గుర్తుపెట్టుకోవాలి. పాస్పిన్ కాదు, అమోనియా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. అమోనియాని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి. సో అమోనియాని ప్రిపేర్ చేసేటప్పుడు మనము మెగ్నీషియం నైట్రైట్స్ అనేవి తీసుకుంటామండి. Mg3N2 తీసుకున్నాం. మెగ్నీషియం నైట్రైట్స్ తీసుకున్నామండి. ఆ మెగ్నీషియం నైట్రైడ్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి నేను రియాక్ట్ చేస్తున్నానండి. HCl. చాలామంది స్టూడెంట్స్ ఈక్వేషన్ని బట్టి కొడుతూ ఉంటారు, అంటే బైహార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏం జరగకుండా ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని బేస్ చేసుకొని కూడా మనము ఈక్వేషన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు, బట్టి కొట్టకుండా రాయొచ్చండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్రోజన్కి నెగిటివ్ ఉంటుంది, ఇది పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఇది పాజిటివ్ అండి, ఇక్కడ ఇది నెగిటివ్ అండి. అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయండి, ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఉన్నటువంటి ఏంటంటే NH3 అనేది మనకు కావాలండి. NH3 అనేది ఫామ్ అవ్వాలి. NH3తో పాటు మనకి మెగ్నీషియం క్లోరైడ్స్ అనేవి మనకి బయటికి వెళ్ళిపోతాయి. MgCl2. సో ఇక్కడ MgCl2లో 3 మెగ్నీషియం ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 3 తీసుకున్నానండి. సో ఇక్కడ N2లో ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 2 ఉన్నాయండి. సో ఇప్పుడు చూస్తే మనకి బ్యాలెన్స్ చేస్తున్నా చూడండి, నైట్రోజన్ 2 ఉన్నాయండి, ఇక్కడ నైట్రోజన్ కూడా 2 ఉన్నాయండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ హైడ్రోజన్స్ చూస్తేనండి 2 3s are 6 అండి, 6 ఉన్నాయి కాబట్టి వీ కెన్ కీప్ హియర్ 6 moles ఆఫ్ హైడ్రోజన్ అండి, 6 moles ఆఫ్ హైడ్రోజన్. సో నెక్స్ట్ నైట్రోజన్స్ 2 తీసుకున్నాము, 2 నైట్రోజన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. మెగ్నీషియం ఎన్ని ఉండాలండి? 3 మెగ్నీషియం ఉండాలి. క్లోరిన్ ఎన్ని ఉండాలండి? 3 2s are 6 క్లోరిన్స్ ఉన్నాయి, 6 క్లోరిన్స్. సో ఇది రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రొడక్ట్ సైడ్ ఇట్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ I will write here solubility అండి, solubility. ఇక్కడ సాల్యుబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఈ హైడ్రైట్స్లో సాల్యుబిలిటీ ఎక్కువగా దేనికి ఉంటుంది అనేది కావాలి మనకి.
సో ఇక్కడ చూస్తే మనకి సాల్యుబిలిటీ అనేది ఎక్కువగా అమోనియాకు ఉంటుందండి, అంటే NH3కి హైగా ఉంటుంది. ఎందుకు NH3 హైగా ఉంటుంది అంటే అది లిక్విడ్ స్టేట్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుందండి. లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాని యొక్క సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ది అదర్ హైడ్రైడ్స్. సో ఇక్కడ కాంపిటేటివ్ పర్పస్లో సాల్యుబిలిటీ ఆర్డర్ అడుగుతుంటారండి. సో ఆర్డర్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా ఉండేది ఏం చెప్పానండి, ఎక్కువగా ఉండేది NH3కి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండేది ఏంటి, NH3. ఇక్కడ pH3 లెస్ దెన్గా తీసుకున్నాం, ఫాస్ఫరస్, తర్వాత ఆర్సనిక్, తర్వాత యాంటీమోనీ SbH3, ఆ తర్వాత BiH3. నేను లాస్ట్లో ఏం చెప్తున్నాను, ఇక్కడ NH3 అని చెప్పాను. అంటే ఏంటి, హైయెస్ట్ సాల్యుబిలిటీ ఉన్నటువంటి హైడ్రైడ్స్ ఏంటి అంటే NH3గా తీసుకున్నాం, NH3. సో ఇక్కడ ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నామంటే సాల్యుబిలిటీ ఏమవుతుంది ఇక్కడ, ఇది ఇంక్రీజా డిక్రీజా, ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. ఇది ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఈ ఆర్డర్లో హైయెస్ట్గా ఉంది ఏంటిది ఇక్కడ, NH3. NH3కి సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది, డ్యూ టు ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనకి వాటికి సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తాం. దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ బాండ్ స్ట్రెంగ్త్ డిస్కస్ చేద్దామండి. బాండ్ స్ట్రెంగ్త్ అనేది డిస్కస్ చేద్దాం. బాండ్ స్ట్రెంగ్త్. సో ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ డిస్కస్ చేస్తే మనకి నైట్రోజన్ NH3 ఉంది కదా, ఆ NH3 తీసుకుంటే ఇక్కడ NH3 ఇలా డ్రా చేశాను. ఈ NH3 దీని మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయండి. అంటే ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్లో నైట్రోజన్కి ఇప్పుడు హైడ్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్ స్ట్రెంగ్త్ని తీసుకుంటున్నాం ఇక్కడ మనం. ఈ బాండ్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రేడియస్ అనేవి అలా ఉంటుందండి. వీటి మధ్య ఉన్నటువంటి నైట్రోజన్ రేడియస్ ఇది అనుకున్నాము, హైడ్రోజన్ రేడియస్ ఇది అనుకున్నాం, సైజు. సో ఇలా ఉన్నాం. సో ఇక్కడ రెండు సైజు ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఈక్వల్. సో ఇక్కడ సైజు ఇలా తీసుకున్నామండి. అంటే ఈ సైజు ఏమవుతుంది, చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ది pH3, ASH3, SbH3, BiH3. సో కాబట్టి ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ ఇది బాండ్ సైజు తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ దీనికి బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుందండి. బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఉన్నటువంటి pH3 కానీ తీసుకుంటే మనకి pH3లో PHH ఇలా తీసుకున్నాను, pH3. సో ఇక్కడ P అనే దానికి ఇలా సైజు ఉంటుంది, హైడ్రోజన్ ఇలా సైజు ఉంటుంది. నెక్స్ట్ ASH3 తీసుకుంటే AS ఇక్కడ H ఇలా తీసుకుంటే వీటి యొక్క బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్సనికోమో లార్జ్ సైజ్ ఉంటుంది, ఆర్సనికోమో లార్జ్ సైజ్ ఉంది, హైడ్రోజన్ స్మాల్ సైజ్ ఉంది. సో ఇట్లా సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క సైజ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే సెంట్రల్ యాటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుందండి. సో బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. సో బాండ్ స్ట్రెంగ్త్ హియర్ NH3కి ఎక్కువగా ఉందండి బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్. ఐ విల్ రైట్ హియర్ NH3 ఈజ్ గ్రేటర్ దెన్ pH3.
PH3 is greater than ASH3. ASH3 is greater than SbH3. SbH3 is greater than BiH3. సో బాండ్ స్ట్రెంత్ ఎక్కువగా దేనికి ఉంది అంటే NH3కి ఉందండి. సో వై బికాజ్ నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క రేడియస్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ సెంట్రల్ యాటమ్ని అబ్జర్వ్ చేసుకుంటా వెళ్తే సెంట్రల్ యాటమ్ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో వెన్ ఎవర్ సెంట్రల్ యాటమ్ రేడియస్ ఇంక్రీజెస్ బాండ్ స్ట్రెంత్ విల్ బి డిక్రీజెస్ అనే కూడా చెప్తాము. సో సి హియర్ దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. NH3 ఈజ్ గ్రేటర్ దెన్ PH3, PH3 ఈజ్ గ్రేటర్ దెన్ ASH3, ASH3 ఈజ్ గ్రేటర్ దెన్ SbH3, SbH3 ఈజ్ గ్రేటర్ దెన్ BiH3. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ రెడ్యూసింగ్ పవర్ అండి. రెడ్యూసింగ్ పవర్ అండి. సో ఇక్కడ రెడ్యూసింగ్ పవర్ని అబ్జర్వ్ చేస్తే బాండ్ స్ట్రెంత్ అనేది దీనికి చాలా తక్కువగా ఉందండి. బాండ్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈజీగా ఇవి BiH3 అనేది ఈజీగా రెడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఈజీగా రెడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి రెడ్యూసింగ్ ఆర్డర్ కానీ ఇచ్చినట్లయితే NH3 లెస్ దెన్ PH3, PH3 లెస్ దెన్ ASH3, ASH3 లెస్ దెన్ SbH3, SbH3 లెస్ దెన్ BiH3గా తీసుకుంటాం. BiH3. సో ఇక్కడ రెడ్యూసింగ్ పవర్ ఎక్కువగా ఉన్నది ఏంటిదంటే BiH3 అండి. సో ఎందుకు ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బిస్మత్ యొక్క రేడియస్ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా రేడియస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో హైడ్రోజన్ని ఈజీగా లాస్ అవుతుందండి. హైడ్రోజన్ ఈజీగా లాస్ అవుతుంది కాబట్టి రెడ్యూసింగ్ పవర్ దానికి ఎక్కువగా ఉందని తీసుకుంటాం. ప్రోటాన్ అనే దాన్ని ఈజీగా లాస్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. రేడియస్ ఎక్కువగా ఉంది, బిస్మత్ రేడియస్ ఎక్కువగా ఉంది, హైడ్రోజన్ రేడియస్ తక్కువగా ఉంది. రేడియస్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బిస్మత్ హైడ్రేట్స్లో హైడ్రోజన్ అనేది ఈజీగా లాస్ అవుతుంది వెన్ కంపేర్ టు ది అదర్. సో కాబట్టి రెడ్యూసింగ్ పవర్ ఏమవుతుందంటే NH3 నుంచి BiH3కి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దిస్ ఈజ్ రెడ్యూసింగ్ పవర్ అండి. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ బాండ్ యాంగిల్ అండి. బాండ్ యాంగిల్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ NH3లో బాండ్ యాంగిల్ అండి. NH3లో నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేరు హైడ్రోజన్. సో ఇక్కడ NH3లో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఎంతంటే 107 degrees 28 minutes. సో ఇట్లా ఇంత బాండ్ యాంగిల్ ఉంటుందండి. సో ఒక NH3లో మాత్రమే బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుందండి. NH3లో బాండ్ యాంగిల్ హై వెన్ కంపేర్ టు ది PH3తో కంపేర్ చేస్తే PH3 యాజ్ వెల్ యాజ్ ASH3 యాజ్ వెల్ యాజ్ SbH3 యాజ్ వెల్ యాజ్ BiH3. సో వీటన్నిటితోటి కంపేర్ చేస్తే NH3కి బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిని ఈ PH3, ASH3, SbH3 వీటన్నికి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ బాండ్ యాంగిల్ అండి. ఇట్ మీన్స్ 91.8 degrees, 91.3, 91.3. సో ఇలా వీటి యొక్క బాండ్ యాంగిల్స్ అనేవి అలా ఉంటాయండి. సో కాబట్టి హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి హైడ్రైడ్ ఏంటి అంటే NH3 అండి. సో ఇట్ ఈజ్ బాండ్ యాంగిల్ అండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ లూయిస్ బేస్ ఆర్డర్ అండి. So see here, NH3 exhibit
హై బేసిక్ నేచర్ అండి. వై? బికాజ్ నైట్రోజన్ కంటైన్ 1 lone pair of electron as well as 3 bond pairs. 3 bond pairs. In NH3, this bond contain 2 electrons. This bond also contain 2 electrons. This bond also contain 2 electrons. These 2 electrons is near to the nitrogen. Near to the nitrogen. So hence density increases. Density increases. See here, carefully observed here. This bond contain 2 electrons. This bond contain 2 electrons. This bond contain 2 electrons. These 2 electrons is near to the nitrogen. Nitrogen. Why? Because here hydrogen small atomic radius. Hydrogen small atomic radius. Hydrogen small atomic radius. So hence density increases on the nitrogen. So due to the reason of density, nitrogen NH3 have high basic nature. High basic nature when compared to the others. So what is the Lewis basic nature of order ante? So order istunanandi. NH3 is greater than PH3. PH3 is greater than ASH3. ASH3 is greater than SbH3. SbH3. SbH3 is greater than BiH3. సో అన్నిటికంటే ఎక్కువగా ఉంది ఏంది అంటే NH3కి ఎక్కువగా ఉంది. సో అదే మనకి టాప్ నుంచి బాటానికి తీసుకుంటే, టాప్ నుంచి బాటానికి హైడ్రైడ్స్లో లూయిస్ బేసిక్ నేచర్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాం. ఏమవుతుంది? డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే ఎన నుంచి బిఏ వరకు లూయిస్ బేసిక్ నేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? డిక్రీజెస్. సో కీప్ ఇన్ యువర్ మైండ్. సో హైయెస్ట్ ఉన్నటువంటి లూయిస్ బేసిక్ నేచర్ ఏంటిది అంటే NH3. ఎందుకు NH3లో ఎక్కువగా ఉంది అంటే డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ఎవర్ డెన్సిటీ ఇంక్రీజెస్ ఇట్ ఎగ్జిబిట్ హై లూయిస్ బేసిక్ నేచర్. లూయిస్ బేసిక్ నేచర్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కీప్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ దెన్ గో ఫర్ మెల్టింగ్ పాయింట్ అండి. మెల్టింగ్ పాయింట్ ఎంపీ అంటున్నాము. మెల్టింగ్ పాయింట్ ఎంపీ ఆర్డర్ ఇస్తానండి. ఆర్డర్ మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ అండి. సో ఇక్కడ మెల్టింగ్ పాయింట్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటికి మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది? లిక్విడ్ అనేది ఈజీగా డిజాల్వ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు ది అదర్ హైడ్రేట్స్. ఇక్కడ NH3 అనేది మనకి ఏమవుతుంది? లిక్విడ్ స్టేట్లో ఉంది. లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి ఎక్కువగా కూడా మనకి దేనికి ఉంటుంది? NH3కి అనే దానికి NH3 అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి దానికి మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుందండి. మెల్టింగ్ పాయింట్ ఈజ్ హై. సో ఇక్కడ తర్వాత PH3 ASH3 SbH3 BiH3. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. అంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా దేనికి ఉంటుంది? ఇక్కడ మనకి NH3కి అనే దానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుందండి. సో NH3కి ఎందుకు ఎక్కువగా మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అంటే అక్కడ ఈ NH3 అనేది మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ NH3 ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండి. NH3 ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్. సో కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది ఆర్డర్ అనేది దిస్ ఈజ్ ద మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ అండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ అండి.
boiling point order. See here, boiling point order. See here, boiling point order, pH3 less than ASH3, ASH3 less than NH3, NH3 is less than SbH3, SbH3 is less than BiH3. This is the boiling point order. It is very, very important for competitive examination. Why? Because due to intermolecular hydrogen bonding present in NH3, it exists in liquid state. Intermolecular hydrogen bonding present in NH3. So hence we can keep here in the place of middle and keep in our mind. So pH3 is less than ASH3, ASH3 is less than NH3, NH3 is less than SbH3, SbH3 is less than BiH3. సో దీంట్లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండటం కారణంగా మనం మిడిల్లో ప్రజెంట్ చేసామండి. కీప్ ఇన్ అవర్ మైండ్. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ హైబ్రిడైజేషన్. సో ఇక్కడ see here, hybridization, hydrides exhibit sp3 hybridization and why? Because it contain one lone pair and three bond pairs and one lone pair, three bond pairs అబ్జర్వ్ చేసినట్లయితే we know this is the lone pair and this is the bond pairs and so one lone pair, three bond pairs ఉండటం వల్ల ఏ హైబ్రిడైజేషన్ ఎగ్జిస్ట్ అవుతుందంటే మనకి sp3 హైబ్రిడైజేషన్ అనేది ఎగ్జిబిట్ అవుతుందండి. సో ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ కానీ ఉన్నట్లయితే మనం టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అంటాం. కానీ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్స్ అనేవి ఫార్మేషన్ చేయవండి. సో ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందంటే ట్రైగోనల్ ప్లేనార్ అండి. ట్రైగోనల్ ప్లేనార్ అనేది స్ట్రక్చర్ ఫామ్ అవుతుందండి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ కాదు. సో ఎందుకు ఫామ్ కాదు అనేది నేను చెప్తాను వినండి. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ అండి. వెస్పర్ థియరీ ఏంటి? వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అండి. సో అకార్డింగ్ టు వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అండి, ద రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్స్ అండి. సో లోన్ పేర్ బాండ్ పేర్స్ వల్ల ఏమవుతుంది? షేప్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ బాండ్ యాంగిల్ కూడా 107 degrees 28 minutes అనేది ఉంటుందండి. సో ఈ విధంగా ఒరిజినల్ షేప్ అనేది ఫామ్ కాదండి. హైబ్రిడైజేషన్ అనేది sp3 వస్తే మనం టెట్రాహైడ్రల్ అంటాము. కానీ ఇక్కడ షేప్ ఏమవుతుంది? ట్రైగోనల్ ప్లేనార్ అండి. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ ఇట్ ఎగ్జిబిట్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. సో ఎందుకు ట్రైగోనల్ అనేది? వన్ లోన్ పేర్, త్రీ బాండ్ పేర్స్ ఉన్నాయి. ద రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్స్. సో దట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ అండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ సెకండ్ వన్ ఆక్సైడ్స్ అండి. ఆక్సైడ్స్. See here, oxides.
ఆక్సైడ్స్ అండి. గ్రూప్ 15 ఎలిమెంట్స్ అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమనీ, బిస్మత్. దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఫార్మ్ ఆక్సైడ్స్. వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే హియర్ M2O3 టైప్ అనే ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. M2O4 అనే ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. M2O5 అనే ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే 3 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. M2O3 టైపు, M2O4 టైపు, M2O5 టైపు ఫామ్ అవుతాయి. సో ఇక్కడ M అనేది ఏంటి అంటే M అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమనీ, బిస్మత్ అండి. M అంటే ఇవన్నీ తీసుకుంటామండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమనీ, బిస్మత్. సో ఇక్కడ M2O3 టైప్ తీసుకుంటే నైట్రోజన్ని M ప్లేస్లో నైట్రోజన్ తీసుకుంటే N2O3 తీసుకుంటాం. అదే ఫాస్ఫరస్ తీసుకుంటే అండి P2O3 అండి. అదేవిధంగా ఆర్సనిక్ తీసుకుంటే AS2O3 అండి. అదేవిధంగా స్టిబైన్ Sb2O3 ఫామ్ అవుతుందండి. అదేవిధంగా బిస్మత్ తీసుకుంటే Bi2O3 ఫామ్ అవుతుందండి. ఇటువంటి టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. సో ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఈ ఆక్సైడ్స్లో N2O3, P2O3 అనేవి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుందండి. ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. ఎసిడిక్ నేచర్ అనేది N2O3కి, P2O3కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ దెన్ గో ఫర్ AS2O3, Sb2O3కి ఏ నేచర్ ఉంటుందంటే బేసిక్ మెటలాయిడ్స్ కాబట్టి యాంపోట్రిక్ నేచర్ ఉంటుందండి. యాంపోట్రిక్ నేచర్ అండి. యాంపోట్రిక్ నేచర్. సో ఎందుకంటే ఈ రెండు కూడా మెటలాయిడ్స్ అండి. మెటలాయిడ్స్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుందంటే యాంపోట్రిక్ నేచర్ అనేది ఉంటుందండి. అదే నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ Bi2O3 కాబట్టి బిస్మత్ అనేది మెటల్ కాబట్టి దానికి ఏ నేచర్ ఉంటుంది అంటే బేసిక్ నేచర్ ఉంటుందండి. బేసిక్ నేచర్. సో ఈ విధంగా నాన్ మెటల్ ఆక్సైడ్కి ఎసిడిక్ నేచర్ అని, మెటలాయిడ్ ఆక్సైడ్కి యాంపోట్రిక్ నేచర్ అని, మెటల్ ఆక్సైడ్కి బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ వీ కెన్ టేక్ M2O4 టైప్ అండి. M2O4 టైప్ అండి. M2O4 టైపు. సో హియర్ నైట్రోజన్ N2O4, ఫాస్ఫరస్ P2O4, ఆర్సనిక్ AS2O4, ఆర్సనిక్ యాంటిమోనీ Sb2O4, బిస్మత్ Bi2O4. సో దీస్ ఆర్ ఆల్ ఆక్సైడ్స్ అండి. సో వీటిలో కూడా ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే సెంట్రల్ ఎలిమెంట్ యొక్క ఆక్సైడ్ స్టేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో హియర్ దిస్ ఈజ్ M2O4 టైప్ అండి. నెక్స్ట్ దెన్ గో ఫర్ M2O5 అండి. సో M2O5 తీసుకుంటే N2O5 అండి. నెక్స్ట్ P2O5 అండి. నెక్స్ట్ AS2O5 అండి. నెక్స్ట్ Sb2O5 అండి. నెక్స్ట్ Bi2O5 అండి. సో దీస్ ఆర్ ఆల్ ఆక్సైడ్స్ అండి. సో see here నైట్రోజన్ ఆల్సో ఎగ్జిబిట్ N2O అండి. N2O ఎగ్జిస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ NO ఎగ్జిస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ N2O3 అండి, N2O4 అండి, N2O5 అండి. సో నైట్రోజన్ ఎగ్జిబిట్
this type of oxides అండి. So this type of oxides. So here one important commutative bit is there. So that is ఈ నైట్రస్ ఆక్సైడ్ N2O కానీ నైట్రోజన్ మొనాక్సైడ్ కానీ ఇవి రెండు కూడా న్యూట్రల్ అండి, న్యూట్రల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెండు న్యూట్రల్, N2O అండ్ NO అనేవి న్యూట్రల్ అండి. సో రిమైనింగ్ ఉన్నటువంటి అన్నీ ఇక్కడ ఎసిడిక్ అండి, ఎసిడిక్ నేచర్ అండి, ఎసిడిక్ నేచర్. సో ఈ ఎసిడిక్ నేచరు మనం ఆర్డర్ కానీ ఇచ్చినట్లయితే ఆర్డర్ తీసుకుంటే అండి, ఆర్డర్లో హైయెస్ట్ ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటిది ఆక్సైడ్ ఇదండి, అంటే N2O5కి హైయెస్ట్ ఉంటుందండి. సో ఆర్డర్ ఇస్తున్నాను చూడండి, N2O3 లెస్ దెన్ N2O4 లెస్ దెన్ N2O5 అండి, N2O5. సో N2O5కి ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉందండి. సో వై? బికాజ్ హియర్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ హై అండి, ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ హై. సో ఆక్సిడేషన్ నంబరు ఎక్కువగా ఉన్నటువంటి సెంట్రల్ ఎలిమెంట్కి ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. N2O, NO బోత్ ఆర్ న్యూట్రల్ అండి, రిమైనింగ్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్ అండి. సో నెక్స్ట్ దెన్ గో ఫర్ హైడ్రాలసిస్ అండి. హైడ్రాలసిస్ see here you can observe hydrolysis అండి, hydrolysis. సో హైడ్రాలసిస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే లోయెస్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఉన్నటువంటి ఎలిమెంటు అజాసిడ్స్ని, హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఉన్నటువంటి ఎలిమెంటు ఎగ్జిబిట్ ఈక్ యాసిడ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. లోయెస్ట్ ఏమో అజ్ని, హైయెస్ట్ ఏమో ఈక్ని ఫామ్ అవుతుంది. సో సపోజ్ సి హియర్ M2O3 తీసుకున్నాము, M2O4 తీసుకున్నాము, M2O5 తీసుకున్నాము. సో M2O3కి మనకి ఎటువంటి టైప్ ఆఫ్ హైడ్రాలసిస్ జరిగినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ యాసిడ్స్ ఫామ్ అవుతాయంటే అజాసిడ్, OUS అజాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ M2O4లో అజాసిడ్స్, ఇక్ యాసిడ్స్ రెండు ఫామ్ అవుతాయి, అజాసిడ్స్, ఇక్ యాసిడ్స్ రెండు ఫామ్ అవుతాయి. నెక్స్ట్ దెన్ గో ఫర్ M2O5లో ఓన్లీ ఇక్ యాసిడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి, ఓన్లీ ఇక్ యాసిడ్. సో ఇక్కడ అజాసిడ్స్, ఇక్కడ అజాసిడ్స్, ఇక్ యాసిడ్స్, ఇక్కడ ఇక్ యాసిడ్స్. సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి సెంట్రల్ ఎలిమెంట్ ఓన్లీ ఇక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది, లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి సెంట్రల్ ఎలిమెంట్ అజాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే HNO2 తీసుకున్నాను, ఏంటిది నైట్రస్ యాసిడ్, ఏంటిది నైట్రస్ యాసిడ్. ఇక్కడ M2O4లో ఇక్కడ అజ్ వస్తుంది, ఇక్ వస్తుంది కాబట్టి ఒకటోమో HNO2 నైట్రస్ యాసిడ్, ఇంకోటోమో HNO3 నైట్రిక్ యాసిడ్. ఇక్కడ అజ్ యాసిడ్ ఉంది, ఇక్ యాసిడ్ రెండు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ M2O5 కానీ తీసుకున్నట్లయితే ఓన్లీ ఇక్ యాసిడ్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్ యాసిడ్స్ అంటే ఇక్కడ నైట్రిక్ యాసిడ్స్, HNO3 అట్లా ఓన్లీ ఇక్ యాసిడ్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. సో వెన్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రాలసిస్ గివ్స్ దిస్ టైప్ ఆఫ్ యాసిడ్స్ అండి. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎగ్జిబిట్ అజాసిడ్స్, హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ ఇక్ యాసిడ్స్ అండి, ఇక్ యాసిడ్స్. నెక్స్ట్ దెన్ గో ఫర్ థర్డ్ వన్ హ్యాలైడ్స్ అండి, హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ అండి. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి, టూ టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్. దట్ ఈజ్ MX3 టైప్ అండి, MX5 టైప్ అండి, MX5 టైప్, MX5 టైప్. సో MX3 టైప్ అండి, MX5 టైపు టూ టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెన్
15th group elements react with halogens to produce two types of halides which are named as MX3 type, MX5. M means nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. So nitrogen does not formation of MX5 type. Why? Because there is no vacant d orbitals. There is no vacant d orbitals. So MX3 type we can take NF3 halogens like fluorine, chlorine, bromine, iodine, astatine. So NF3. So NF3 is more stable అండి. NF3 is more stable when compared to the other halides, when compared to the other like NCl3, fluorine, chlorine, bromine, iodine, astatine అలా తీసుకుంటామండి హాలోజన్స్. కాకపోతే NF3 అనేది స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఈ NCl3 అనేది అన్స్టేబుల్ అండి. NCl3 అనేది అన్స్టేబుల్గా తీసుకుంటాము మనం. NF3 అనేది ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెట్ ఎక్కువగా ఉంది. ఎక్సెప్ట్ NF3 స్టెబిలిటీ డిక్రీజెస్. సో NCl3 అనేది మనకి ఇట్లా ఫామ్ అవుతుంటే NCl3 అట్లా ఉన్నాయండి. ఇట్లా స్టెబిలిటీ ఏమవుతుంది అంటే MX3 టైప్ స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుందండి. MX3 టైపు డిక్రీజ్ అవుతుంది. సో హియర్ when NCl3 హైడ్రలైజ్డ్, NCl3 అనేది హైడ్రాలసిస్ జరిగితే మనకి HOCl హైపోక్లోరస్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. హైపోక్లోరస్ యాసిడ్స్ అను తర్వాత మనకి NH3 అనేది కూడా ఫామ్ అవుతుందండి. NH3. సో ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయండి. సో వీ కెన్ కీప్ హియర్ 3 మోల్స్ తీసుకుంటే 3 2 jar 6 కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాము. సో 1 నైట్రోజన్ 3 క్లోరిన్స్ 3 2 jar 6 హైడ్రోజన్స్ 3 హియర్ 3 ఆక్సిజన్స్ సరిపోయినాయండి. సో దీన్ని మనము బ్లీచింగ్ ఏజెంట్ అంటాం. బ్లీచింగ్ ఏజెంట్ కూడా అనొచ్చు. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. బ్లీచింగ్ ఏజెంట్ అంట. NCl3 అనేది NCl3 అండి. NCl3 హైడ్రాలసిస్ జరిగినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? NH3 + 3 moles ఆఫ్ HOCl అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనము బ్లీచింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తుంటామండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దెన్ గో ఫర్ MX5 టైప్ అండి. MX5 టైపు తీసుకున్నట్లయితే మనకి సపోజ్ వి నో వెరీ వెల్ PCl5 అండి. సో ఇక్కడ కూడా PCl3 ఫామ్ అవుతుందండి. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఫామ్ అవుతుందండి. సో ఫాస్ఫరస్ పెంటాక్లోరైడే ఫామ్ అవుతుంది. NCl5 అనేది ఫామ్ కాదండి. ఎందుకని? ఎక్సెప్ట్ నైట్రోజన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఫార్మేషన్ ఆఫ్ MX5 టైప్. సో PCl5 తీసుకున్నట్లయితే మనకి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అంటామండి. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఏమవుతుంది? PCl3 + Cl2తో రియాక్ట్ అయితే మనకి PCl5 అనేది ఫామ్ అవుతుంది. PCl5 అంటే PCl3 అనేది క్లోరిన్తో రియాక్ట్ చేస్తే మనకి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తీసుకున్నట్లయితే మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఫామ్ అవుతుందండి. Cl సో ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అంటే sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. షేప్ ఏంటిదండి? ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. sp3d హైబ్రిడైజేషన్ అనేది ఉంటుందండి. సో అది MX5 టైప్ అండి. సో MX3లో PCl3 తీసుకున్నామండి. ఈ PCl3లో మనకి ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుందండి.
sp3 హైబ్రిడైజేషన్. దీనికి ఏం హైబ్రిడైజేషన్ ఉంటుంది? sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ ఉన్నా కానీ టెట్రాహైడ్రల్ వస్తుందంటే టెట్రాహైడ్రల్ రాదండి. ఎందుకు రాదు? ద రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్స్. మనం అకార్డింగ్ టు వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ద్వారా మనకి ఇక్కడ ఏమవుతుంది? షేప్ అనేది చేంజ్ అయిందండి. PCl3 యొక్క షేప్ ఏంటిది? ట్రైగోనల్ ప్లేనార్ అవుతుంది. హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుందండి. సో దట్ ఈజ్ హ్యాలైడ్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ విల్ డిస్కస్ టుమారో.